ప్రభుత్వం ఇంకొక పని కూడా చేయాలి. మీ సేవ సెంటర్లు అవినీతి అడ్డాలుగా మారినాయి ప్రతి గ్రామంలో. మీ సేవ సెంటర్లు భూములను అక్రమంగా అన్యాయంగా ఎవరో ఒకరి పేరు మీద చేపించడమో వీళ్ళే సహకరిస్తాను. మీ సేవలు ఎట్లా సహకరిస్తానంటే మీ సేవ సెంటర్లకే ఆధార్ సెంటర్లను ఇస్తాను. ఇది తీసేయాలి ముందు. దీనివల్ల రెండు అన్యాయాలు జరుగుతున్నాయి. ఆధార్ సెంటర్ వాళ్ళు ఎంఆర్ఓ తోటి లింకులు పెట్టుకుంటాను, మీ సేవ సెంటర్ వాళ్ళు ఎంఆర్ఓ తోటి లింకులు పెట్టుకొని ఈ ఆధార్ సెంటర్ల దగ్గరికి మీ సేవ సెంటర్ల దగ్గరికి వచ్చిన రైతులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాను. లంచాలు తయారు చేసి ఈ లంచాలను ఎంఆర్ఓకి ఇచ్చి ఆయన ద్వారా పనులు చేపిస్తాను. ఇంకొకటి, భూములు తారుమారయ్యేదంతా ఇక్కడనే ఆధార్ సెంటర్ మీ సేవల దగ్గరనే భూ యజమానుల పేర్లు తారుమారు చేస్తాను, భూ అక్రమాలకు పాల్పడతాను. దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇంకోటి, మీ సేవ సెంటర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఆధార్ సెంటర్లను ఇవ్వకండి. ఈ ఆధార్ సెంటర్లు ప్రత్యేకంగా ఇవ్వండి. ఆల్రెడీ మీ సేవ సెంటర్ ఉన్నదంటేనే వాడు అంతో ఇంతో ఉపాధిని పొందిండని అర్థం. ఈ ఆధార్ సెంటర్లు నిరుద్యోగ యువత, ఇంతమంది యువత ఉన్నారు, ఈ ఆధార్ సెంటర్లను నిరుద్యోగ యువతకి ఇస్తే అయిపోతుంది కదా. ఇలా కూడా కాంట్రాక్ట్ బేసిక్లో ఆధార్ సెంటర్లు ఉన్నాయి. ఏది ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతారు. ఆన్లైన్లో ఎగ్జామ్ పెడితే స్కూళ్ళలోనో ఎంఆర్ఓ ఆఫీసులనో లేకపోతే బ్యాంకులలోనో ఈ ఆధార్ సెంటర్లు పెట్టుకునే అవకాశాలు ఇస్తున్నారు. ఇవి కాంట్రాక్ట్ బేసిక్కి. వీళ్ళేం చేస్తాను, మీ సేవలకు లింక్ చేస్తాను. వీళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది. ఈ మీ సేవ వాళ్ళు ఒక్కొక్కడు కొన్ని కోట్లు సంపాదించండు.